పాలు రాడ్లు రాళ్ళు అంగన్వాడీలపై అంత ప్రతీకారమా? అది వాళ్ళు 3 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నప్పుడు గాంధీ గుణపాలు రాళ్ళు అది నాకు ఆశ్చర్యంగా ఉందంటే వాళ్ళు 3 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు. వాళ్ళు డిమాండ్స్ నెరవేర్చమని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్రలు అంగన్వాడీలు అడిగితే అక్క చెల్లెమ్మలు మీ అందరికి నేను ఉన్నాను, నేను ఖచ్చితంగా మీకు మొత్తం బాధ్యతలు తీసుకొని మీ అన్ని సమస్యలు పరిష్కరిస్తా అన్నారు. ఈ 4.5 సంవత్సరాల్లో ఎక్కడ నోరెత్తితే ఏమైద్దని పాపం వాళ్ళు ఏదో చిన్నగా అట్లా ఎట్లా నెట్టుకుంటూ వచ్చారు. ఎలక్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం వచ్చింది. ఇప్పుడు డిమాండ్ చేస్తే ప్రభుత్వం ఎంతో కొంత చేయాలి. అందుకని వాళ్ళు అంగన్వాడీలు డిమాండ్లు మొదలుపెట్టి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి అంగన్వాడీలు ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ రూమ్స్ ఉన్నాయో వాళ్ళు తలుపు తాళాలు వేశారు. దానికి ఇప్పుడు వాటన్నిటిని తీసుకొచ్చి అంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వంలో నిజంగా ఆఫీసులకి ప్రభుత్వ కార్యాలయాలకి ప్రభుత్వ అధికారులే తాళాలేయటం, ప్రభుత్వ సిబ్బందే తాళాలేయటం, ప్రభుత్వ సిబ్బందే మళ్ళీ ఆ తాళాలు పగలగొట్టడం అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి వైవిధ్యమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సంఘటనగా చూడాలి. దానికి తాళాలు వేసిందండి ఎవరండి? ప్రభుత్వంలో పనిచేసేటువంటి అంగన్వాడీలు. ఆ తాళాలు పగలగొడుతుంది ఎవరండి? ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగులు. ఏంటి అసలు ఇది? ప్రభుత్వ ఉద్యోగులు తాళాలు వేయటం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగులు తాళాలు పగలగొట్టడం ఏంటి? సుత్తులను రాళ్ళు ఎనపగళ్ళు తీసుకొచ్చి పగలగొట్టడం ఏంటి? సో ఏం జరుగుతుందండి? ఇంటింటికి ముఖ్యమంత్రి గారు స్టిక్కర్లు వేయించారు కదా. అలా ఉందండి పరిస్థితి ఏపీలో. అంటే అలా కాదు, అది దాని ఇంపాక్ట్ రాష్ట్రం మీద పడిద్ది, దాని ఇంపాక్ట్ ప్రజల మీద పడిద్ది, దాని ఇంపాక్ట్ ప్రజలు దానికి జరగబోయే నష్టం ఏంటనే దాని మీద చాలా ఇంపాక్ట్ ఉండిద్ది. వాళ్ళందరినీ ఇరక్కొట్టుడు కొట్టారంట పాపం అంగన్వాడీలని. నిజంగా అంగన్వాడీలు కానీ తిరగబడి కొడితే అసలు ఇంకెవరిని వీళ్ళు మిగులుతారా? అసలు ఆయన మీటింగ్స్ ఎక్కువ మంది వచ్చేది అంగన్వాడీలేనండి. వాళ్ళే ప్రతి మీటింగ్కి మొత్తాన్ని బస్సులు ఎక్కి తీసుకొచ్చి కూర్చోబెడతారు. రాకపోతే మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు మరి వాళ్ళనే పట్టుకొని బాధేస్తున్నారు. నిజంగా అంగన్వాడీలు కనుక తిరగబడి కొడితే ప్రభుత్వంలో ఉన్నటువంటి సిబ్బంది తట్టుకోగలుగుతారా? ప్రజాప్రతినిధులు తట్టుకోగలుగుతారా? ఈ తాళాలు పగలగొట్టేవాళ్ళు తట్టుకోగలుగుతారా? అంగన్వాడీ సంఖ్య పెద్దది. వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, ఒక సర్వీస్ సెక్టర్లో వాళ్ళు పనిచేస్తున్నారు. సరే వాళ్ళ డిమాండ్స్ కొన్ని నెరవేరుస్తాం, కొన్ని నెరవేర్చమని చెప్పి మాట్లాడడం అనేది ఉండాలి కదండి. దాని మీద ఎక్కడా లేదు. సరే అనిల్ ఓకే మురళి ఉన్నాడా? సరే అయితే ఓకే రైట్ సరిపోయింది. సరే మొత్తానికి అయితే అంగన్వాడీల విషయంలో బైట్స్ ఏమైనా ఉన్నాయా? బైట్స్ ఏం లేవు సార్. సరే అయితే ఓకే రైట్. పాపం వాళ్ళ కష్టం, వాళ్ళ బాధ, అంగన్వాడీల సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని కోరుకుందాం. వారు చేస్తున్నటువంటి పోరాటం నిజంగా వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ న్యాయబద్ధమైనటువంటివి. సరే అన్ని చేయలేకపోయినా కొన్నన్నా చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. ఏదైతే రూమ్స్ పగలగొడుతున్నారండి దానికి సంబంధించిన అద్దె కూడా చెల్లించలేదంటే, అందుకని మీకు హక్కు లేదు అని కూడా ఎవరైతే అద్దెకి ఇచ్చారో హౌస్ ఓనర్స్ కూడా వాపోతున్నారండి. అలా ఉందండి పరిస్థితి. ఏం చెప్తాం, ఇవన్నీ చెప్పాలన్నా బాధగానే ఉంటుంది. నెక్స్ట్ అండి